ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, పక్కన పైన 4 లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు, అంటే 4 రేఖాఖండాలు ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ సేమ్ సర్కిల్ ఇచ్చాడు, 3 లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చాడు, 2 లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. అలా లాజిక్ ఏముందంటే ఇక్కడ సేమ్ మళ్ళీ సర్కిల్ 3 లైన్ సెగ్మెంట్, సర్కిల్ 2 లైన్ సెగ్మెంట్, సర్కిల్ మళ్ళీ 4 లైన్ సెగ్మెంట్. ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు 2 లైన్ సెగ్మెంట్, సర్కిల్ ఇచ్చాడు మళ్ళీ 3 లైన్ సెగ్మెంట్. ఇవి మన ఆన్సర్ ఏం రావాలి అంటే ఇక లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ సర్కిల్ అన్ని దాంట్లోనూ సర్కిల్ కామన్గా ఉంది. ఇప్పుడు చేంజ్ అవుతున్నది ఎక్కడ అంటే ఈ లైన్ సెగ్మెంట్ పక్కన లైన్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్, 2 లైన్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 3 లైన్స్, 2 లైన్స్, 4 లైన్స్. 3 2 4 అవి మాత్రమే రిపీట్ అవుతూ ఉన్నాయి. అది అసెండింగ్ ఆర్డర్ అయినా కావచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అయినా కావచ్చు, అసెండింగ్ డిసెండింగ్ రెండు కలిపైనా కావచ్చు. ఇక్కడ 4 లైన్స్, 3 లైన్స్, 2 లైన్స్, అలా లైన్స్ మాత్రమే నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్వాల్వ్ చేశాడు. ఇక్కడ లాజిక్ చూస్తే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ లైన్స్ మిస్ అయింది ఎంత అంటే 3 లైన్స్ అనేది మిస్ అయింది. 3 లైన్స్ మిస్ అయింది. అప్పుడు ఆప్షన్లో 3 లైన్స్ ఉన్నది ఏకైక ఆప్షన్ ఏది అంటే ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్లో ఏముందంటే 3 లైన్స్ ఇలా ఉండాలి. కాబట్టి అలా ఏ ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ ఉంది.